విఎస్ సి లాంగ్వేజ్ ట్యుటోరియల్స్ లో ప్రెజెంట్ మనం సి టోకెన్స్ గురించి నేర్చుకుంటున్నామండి. సి టోకెన్స్ లో క్యారెక్టర్ సెట్స్ గురించి ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ప్రెజెంట్ మనం నేర్చుకునే కాన్సెప్ట్ వచ్చి కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ అనేది ఫిక్స్డ్ వాల్యూస్ అండి. ఏ వాల్యూస్ అయితే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైంలో చేంజ్ చేయలేమో ఆ వాల్యూస్ ని కాన్స్టెంట్స్ అంటారు. మరి ఈ కాన్స్టెంట్స్ అనేది ఎన్ని రకాలు, అవేంటో క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి విఎస్ సి టోకెన్స్ లో ఇప్పుడు ప్రెజెంట్ మనం నేర్చుకునే కాన్సెప్ట్ వచ్చి కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ అనేది టోటల్ గా 4 టైప్స్ అండి. అందులో ఫస్ట్ వన్ వచ్చి ఇంటీజర్ కాన్స్టెంట్స్, రియల్ కాన్స్టెంట్స్, క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అండ్ లాస్ట్ వన్ వచ్చి స్ట్రింగ్ కాన్స్టెంట్స్. వీటి గురించి నేర్చుకునే ముందు ఇప్పుడు జనరల్ గా ఒక స్టూడెంట్ మార్క్స్ రిపోర్ట్ ఉందండి. ఒక మార్క్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఉంటుందో చూడండి. స్టూడెంట్ నెంబర్ ఉంది 101, స్టూడెంట్ నేమ్ వచ్చి రవి అండ్ తెలుగులో 63 మార్క్స్, ఇంగ్లీష్లో 50, హిందీలో 86, టోటల్ మార్క్స్ వచ్చి 199, యావరేజ్ మార్క్స్ వచ్చి 66.34 అండ్ గ్రేడ్ వచ్చి బి, రిజల్ట్ వచ్చి మనోడు పాస్ అయ్యాడు. ఓకే, ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అనేది గమనిస్తే ఇందులో స్టూడెంట్ నెంబర్ కావచ్చు, మార్క్స్, యావరేజ్, టోటల్ ఇవన్నీ నెంబర్స్ అండి. అంతే కదా, ఇవన్నీ నెంబర్స్. ఇందులో పర్టికులర్ గా యావరేజ్ చూస్తే డెసిమల్ వాల్యూస్, పాయింట్ వాల్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని రియల్ నెంబర్ అంటారు. ఓకేనా, నెంబర్స్ ఉన్నాయి అండ్ రియల్ నెంబర్ కూడా ఉంది. అలానే ఇక్కడ స్టూడెంట్ నేమ్ కావచ్చు, గ్రేడ్ అండ్ రిజల్ట్ పాస్ ఇవన్నీ ఏంటండి క్యారెక్టర్స్. సింగిల్ క్యారెక్టర్ ఉంది, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ జస్ట్ ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉందండి. అలానే ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ లోకి రండి. మనకి కాన్స్టెంట్స్ అనేది ఎన్ని రకాలు చెప్పాను, 4 టైప్స్. ఇంటీజర్ కాన్స్టెంట్స్, రియల్ కాన్స్టెంట్స్, క్యారెక్టర్ కాన్స్టెంట్స్, స్ట్రింగ్ కాన్స్టెంట్స్. ఇందులో ఫస్ట్ వన్ ఏంటండి, ఇంటీజర్ కాన్స్టెంట్స్. ఇంటీజర్ అంటే నెంబర్స్, నెంబర్స్ వితౌట్ డెసిమల్ వాల్యూస్. ఎలాంటి పాయింట్ వాల్యూస్ లేకుండా ఉండే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటీజర్ కాన్స్టెంట్స్ అంటారండి. ఇంటీజర్ అంటే నెంబర్సే, పాయింట్ వాల్యూస్ లేకుండా ఉండే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటీజర్ కాన్స్టెంట్స్ అంటారు. మరి ఈ ఇంటీజర్ కాన్స్టెంట్స్ ని సి ప్రోగ్రామింగ్ లో ఇంప్లిమెంట్ చేయాలి అంటే కొన్ని రూల్స్ ఉంటాయండి. అవేంటో చూడండి, అవి ఏవి కరెక్ట్ ఏది రాంగో క్లియర్ గా చూద్దాం. జనరల్ గా నెంబర్ అనేది ఏంటండి 5. 5 అనేది నెంబర్ అనండి. అండ్ ఫస్ట్ రూల్ ఏంటండి, నో డెసిమల్ వాల్యూస్, ఎలాంటి పాయింట్ వాల్యూస్ అనేది ఉండకూడదు. 5.50 రాంగ్ వాల్యూ అండి. అలానే 20.025 అసలు పాయింట్ వాల్యూస్ అనేది ఉండకూడదు. అండ్ సెకండ్ రూల్, పాజిటివ్ నెంబర్స్ ఉండొచ్చు, నెగిటివ్ నెంబర్స్ ఉండొచ్చు, కానీ వితౌట్ డెసిమల్ వాల్యూస్. ఓకేనా, 20 పాజిటివ్ వాల్యూస్, ముందు ప్లస్ ఉండాల్సిన రూల్ ఏం లేదండి. నెగిటివ్ వాల్యూ ఇస్తే -20 ఈ విధంగా ఇవ్వాలి, -6. ఓకేనా, అలానే నో బ్లాంక్ స్పేసెస్, మనం ఇచ్చే నెంబర్స్ వితౌట్ డెసిమల్ వాల్యూస్, ఎలాంటి స్పేసెస్ ఉండకూడదు. 21, 2కి 1కి మధ్యలో స్పేస్ ఇచ్చాను, రాంగ్ అండి అది. అలానే నో కామాస్, కామాస్ కూడా ఉండకూడదండి. ఇక్కడ -25,000 ఇచ్చాను, 25 తర్వాత కామా ఇచ్చాను, ఇలా ఇవ్వకూడదు. -25,000 ఇలా ఇవ్వాలి, ఇప్పుడు కరెక్ట్. కానీ నెంబర్స్ అనేది మినిమం ఎంత ఇవ్వాలండి, మాక్సిమం ఎంత వరకు ఇవ్వచ్చు అంటే -32,768 నుంచి 32,767 దాకా మనం ప్రోగ్రామింగ్ లో వాల్యూస్ అనేది ఇవ్వచ్చు. మీరు డైరెక్ట్ గా 30,000 ఇవ్వండి తీసుకునేది, ఎందుకంటే మీకు హైయెస్ట్ 32,767 దాకా ఉందండి. మీరు 40,000 ఇచ్చారనుకోండి తీసుకోదు. అలానే -35,000 ఇవ్వండి తీసుకోదు. ఓకేనా, ఇలా మనం ఇంటీజర్ కాన్స్టెంట్స్ గురించి చెప్పుకోవచ్చు. ఓకే, మనకి కాన్స్టెంట్స్ లో ఫస్ట్ టైప్ ఏంటండి, ఇంటీజర్ కాన్స్టెంట్స్. కంప్లీట్ అయిందా లేదా. అండ్ సెకండ్ వన్ ఏంటండి, రియల్ కాన్స్టెంట్స్. ఇది కూడా నెంబర్సేనండి, కానీ విత్ డెసిమల్ వాల్యూస్. మనం ఇచ్చే వాల్యూస్ పాయింట్ వాల్యూస్ తో స్టోర్ చేయాలి అనుకుంటే ఆ వాల్యూస్ ఏంటండి, రియల్ కాన్స్టెంట్స్ అండి. ఇందులో కూడా రూల్స్ ఏందో చూద్దామండి. మీరు డైరెక్ట్ గా 5 ఇచ్చారనుకోండి తీసుకునేది ఎలా తీసుకునేది, ఇదిగోండి ఈ విధంగా డెసిమల్ వాల్యూస్ కూడా ఆటోమేటిక్ గా యాడ్ అవుతాయండి. అప్పుడు దీన్ని రియల్ కాన్స్టెంట్ అంటారు. అలానే డెసిమల్ వాల్యూస్ కంపల్సరీగా ఉండాల్సిందే. మీరు ఎంటర్ చేసే నెంబర్ లో పాయింట్ వాల్యూస్ ఉంటే అవి రియల్ కాన్స్టెంట్స్ కింద వస్తాయండి. పాజిటివ్ వాల్యూస్ ఇవ్వచ్చు, నెగిటివ్ వాల్యూస్ ఇవ్వచ్చు, -25.65 ఈ విధంగా. అలానే ఎలాంటి స్పేసెస్ కామాస్ ఇవ్వకూడదు, ప్రీవియస్ గా చెప్పినట్టు. 25 స్పేస్ 65 ఈ విధంగా, 50, 14 ఈ విధంగా ఇచ్చినా తీసుకోదండి.
ఇలా మనకి సి ప్రోగ్రామింగ్ లో కాన్స్టెంట్స్ ఉంటాయండి. అందులో మనకి నెంబర్స్ లో 2 టైప్స్ ఉంటాయి. వితౌట్ డెసిమల్ వాల్యూస్ ఉంటే అవి ఇంటీజర్ కాన్స్టెంట్స్, విత్ డెసిమల్ వాల్యూస్ ఉంటే అవి రియల్ కాన్స్టెంట్స్ అంటారు. ఓకేనా? అండ్ ఇంకా మనకి 2 టైప్స్ ఉన్నాయి కదండి. ఇంటీజర్ కాన్స్టెంట్స్ అయిపోయింది. రియల్ కాన్స్టెంట్స్ గురించి చెప్పుకున్నాం. అండ్ థర్డ్ వన్ ఏందండి? క్యారెక్టర్ కాన్స్టెంట్స్. క్యారెక్టర్ అంటే ఏందండి? ఒక సింగిల్ ఆల్ఫాబెట్ ఏ, డి, పి, ఒక సింగిల్ ఆల్ఫాబెట్ ని క్యారెక్టర్ అంటారు. అండ్ కాన్స్టెంట్ అంటే ఏందండి? ఫిక్స్డ్ వాల్యూ. ఆల్రెడీ ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా. క్యారెక్టర్ అంటే ఒక సింగిల్ ఆల్ఫాబెట్, కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్ వాల్యూ. మరి క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటే ఏంటండి? ఒక సింగిల్ క్యారెక్టర్ ని ఎప్పుడైతే మీరు సింగిల్ కొటేషన్ లో ఇస్తారో అప్పుడు దాన్ని ఏమంటారండి? క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటారు. మీరు సింగిల్ కొటేషన్ లేకుండా జనరల్ గా ఇచ్చిన క్యారెక్టర్ అది సింగిల్ ఆల్ఫాబెట్, అదే సింగిల్ కొటేషన్ లో ఇస్తేనే క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటారు. ఇక్కడ ఆల్ఫాబెట్స్ అనేది క్యాపిటల్ లెటర్స్ ఇవ్వాల్సిన రూల్ ఏం లేదండి. స్మాల్ లెటర్ అయినా ఇవ్వచ్చు. అది క్యారెక్టర్. సింగిల్ కొటేషన్ లో ఇస్తే అది క్యారెక్టర్ కాన్స్టెంట్. ఇప్పుడు నెంబర్ ఇచ్చానండి, ఇది ఇంటీజర్ కాన్స్టెంట్. అదే సింగిల్ కొటేషన్ లో ఇస్తే అప్పుడు అది కూడా క్యారెక్టర్ కాన్స్టెంటేనండి. అలానే డాలర్ సింబల్ ఇచ్చాను, ఇది స్పెషల్ క్యారెక్టర్. ఇది కూడా సింగిల్ కొటేషన్ లో ఇస్తే అప్పుడు దీన్ని కూడా క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటారండి. అంటే సింగిల్ కొటేషన్ లో మీరు ఇచ్చే ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ లెటర్స్ కావచ్చు, స్మాల్ లెటర్స్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ కావచ్చు, సింగిల్ కోడ్ లో ఇస్తే దాన్ని క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటారండి. ప్రీవియస్ గా చెప్పినట్టు మనం ఇచ్చిన నెంబర్స్ 333 నెగిటివ్ నెంబర్స్ కావచ్చు, పాజిటివ్ నెంబర్స్ కావచ్చు, ఇవన్నీ ఇంటీజర్ కాన్స్టెంట్స్. అదే డెసిమల్ వాల్యూస్ ఉంటే పాజిటివ్ లో ఉండొచ్చు, నెగిటివ్ లో ఉండొచ్చు. వీటిని రియల్ కాన్స్టెంట్స్ అంటారు. కానీ సింగిల్ కొటేషన్ లో మనం ఇచ్చే క్యారెక్టర్స్ ఆల్ఫాబెట్స్ కావచ్చు, అవి క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, వీటిని ఏమంటారండి? క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అంటారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. క్యారెక్టర్ కాన్స్టెంట్స్ లో మనకి రూల్స్ చూసుకుంటే మీరు డైరెక్ట్ గా ఏ అని ఇచ్చారనుకోండి, ఇది క్యారెక్టర్, కానీ క్యారెక్టర్ కాన్స్టెంట్ కాదు. ఎప్పుడైతే సింగిల్ కొటేషన్ లో ఇస్తారో, విత్ సింగిల్ కొటేషన్ లో ఇవ్వాలంటే ఇస్తారో అప్పుడు అది క్యారెక్టర్ కాన్స్టెంట్. అండ్ అప్పర్ కేస్ ఉండొచ్చు, స్మాల్ లెటర్స్ ఉండొచ్చు, క్యాపిటల్ లెటర్స్ ఉండొచ్చు, ఈ విధంగా. అలానే నెంబర్స్ కూడా ఉండొచ్చు. డైరెక్ట్ గా నెంబర్ ఇస్తే అది ఇంటీజర్ కాన్స్టెంట్, రాంగ్ అండి. సింగిల్ కొటేషన్ లో ఇస్తేనే క్యారెక్టర్ కాన్స్టెంట్. అలానే స్పెషల్ క్యారెక్టర్స్, సింగిల్ కొటేషన్ లో ఏ స్పెషల్ క్యారెక్టర్ అయినా ఇవ్వండి, అది సింగిల్ క్యారెక్టర్ ఇస్తే దాన్ని క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటారు. ఓకే. కాన్స్టెంట్స్ లో మనకి క్యారెక్టర్ కాన్స్టెంట్స్ కూడా చెప్పుకున్నామండి. ఇంకా లాస్ట్ వన్ ఏందండి? స్ట్రింగ్ కాన్స్టెంట్. చూడండి వ్యూయర్స్, క్యారెక్టర్ అంటే ఏందండి? ఒక సింగిల్ ఆల్ఫాబెట్, సింగిల్ కొటేషన్ లో సింగిల్ క్యారెక్టర్ గనక ఇస్తే దాన్ని క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటారు. అంటే సింగిల్ క్యారెక్టర్ విత్ సింగిల్ కోట్స్. మరి స్ట్రింగ్ అంటే ఏంటండి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, మల్టిపుల్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఇక్కడ నేను రవి అని ఇచ్చానండి, మల్టిపుల్ క్యారెక్టర్స్, దీన్ని స్ట్రింగ్ అంటారు. మరి స్ట్రింగ్ కాన్స్టెంట్ అంటే ఏందండి? ఎప్పుడైతే మీరు డబుల్ కొటేషన్ లో మల్టిపుల్ క్యారెక్టర్స్ ఇస్తారో దాన్ని ఏమంటారు? స్ట్రింగ్ కాన్స్టెంట్ అంటారు. కొటేషన్స్ ఇవ్వకపోతే అది స్ట్రింగ్, డబుల్ కొటేషన్స్ ఇస్తే అది స్ట్రింగ్ కాన్స్టెంట్ అంటారు. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ విత్ డబుల్ కోట్స్. ఓకేనా? ఇలా చెప్పుకోవచ్చు. ఇందులో మనం రూల్స్ చూసుకుంటే మీరు డైరెక్ట్ గా రవి ఇస్తే అది ఓన్లీ స్ట్రింగ్, స్ట్రింగ్ కాన్స్టెంట్ కాదండి. విత్ డబుల్ కోడ్స్ ఉండాలి. డబుల్ కోడ్స్ లో మీరు మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉండాలి. ఓకేనా? అలానే అప్పర్ కేస్ క్యాపిటల్ లెటర్స్ ఉండొచ్చు, స్మాల్ లెటర్స్ ఉండొచ్చు, డబుల్ కొటేషన్ లో. కరెక్ట్. అంటే మీరు ఇచ్చే స్ట్రింగ్ అనేది ఒకటి క్యాపిటల్ లెటర్, ఒకటి స్మాల్ లెటర్, ఎలా అయినా ఉండొచ్చు అండి. కానీ సింగిల్ కోడ్ లో మీరు క్యారెక్టర్స్ అనేది ఇవ్వకూడదు, అప్పుడు రాంగ్ అది. నెంబర్స్, మీరు డబుల్ కొటేషన్ లో నెంబర్స్ ఇచ్చినా అది స్ట్రింగ్ కాన్స్టెంట్ అండి. అండ్ డబుల్ కొటేషన్ లో మీరు ఆల్ఫాబెట్స్, నెంబర్స్ కలిపి ఇవ్వండి, అది కూడా స్ట్రింగ్ కాన్స్టెంట్ అండి. స్పెషల్ క్యారెక్టర్స్ కూడా యాడ్ చేయొచ్చు. రవి@123, ఆ టోటల్ మొత్తాన్ని డబుల్ కొటేషన్ ఇచ్చారు, ఇది కూడా స్ట్రింగ్ కాన్స్టెంటేనండి. ఎలాంటి స్పేసెస్ ఇవ్వకూడదు. డబుల్ కొటేషన్ లో నేను రవి స్పేస్ ఇచ్చి 123 ఇచ్చాను, అది రాంగ్ అండి. ఈ విధంగా స్ట్రింగ్ కాన్స్టెంట్స్ గురించి చెప్పుకోవచ్చు అండి. ఓకే. సి టోకెన్స్ లో మనం ప్రీవియస్ గా క్యారెక్టర్ సెట్స్ గురించి నేర్చుకున్నాం. ప్రెసెంట్ మనం కాన్స్టెంట్స్ గురించి నేర్చుకున్నాం. అండ్ రిమైనింగ్ టోకెన్స్ గురించి నెక్స్ట్ వీడియోస్ లో చూద్దామండి. వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.